రాజు ఎంతో సన్నగా నాజుగ్గా ఉండడం వల్ల అందరూ తనను చూసి వెక్కిరిస్తూ ఉండేవారు. సోనైనా, నువ్వు నీ కొడుక్కి ఏమైనా తినడానికి ఇస్తున్నావా లేదా? అత్తయ్యగారు, అన్ని ప్రయోగాలు చేసి చూసేశాను. పాలు, మీగడ, అరటిపళ్ళు అన్ని. ఎన్ని చేసినా వీడికి అస్సలు ఒళ్ళు రావటం లేదు. వీడికంతా వాళ్ళ తాతగారి పోలికలే. అతను కూడా వీడిలాగే సన్నగా ఉండేవారు. కానీ నానమ్మ, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను పుల్లా పుల్లా అంటూ బాగా వెక్కిరిస్తున్నారు. నువ్వింత సన్నగా ఉంటే అందులో నీ తప్పే ఉంది చెప్పు. సాయంత్రం రాజు తన మిత్రుడు నందుతో కలిసి బాల్తో ఆడుకుంటున్నాడు. అప్పుడే అక్కడికి ఇద్దరు పెద్ద కుర్రాళ్ళొచ్చారు. ఈ బాల్ మాది. కాదు, ఇది నాది. నిన్ననే మా నాన్న నాకు కొనిపెట్టారు. ఇప్పటిదాకా ఈ బాల్ నీదై ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ బాల్ మాదైపోయింది. కాదు, ఇది నాదే. ఒరేయ్, కర్రపుల్లలా ఉన్నావు. నువ్వు మాతో గొడవ పడగలవా? పదా రాజు, వెళ్ళిపోదాం. కాదు, ఆ బాల్ నాది కదా. రాజు, మనం కొత్త బాల్ కొనుక్కుందాంలే. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా. నందు తన మిత్రుణ్ణి తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఒరేయ్ పిరికి పందలు, పోరా కర్రపుల్లా. వాళ్ల మాటలు విని రాజుకి చాలా కోపం వచ్చింది. కాని తను ఏం చేయగలడు పాపం. బాధపడుతూ రాజు చెరువు నీటిలో తన నీడను చూసుకున్నాడు. మరి నందు పక్కనే కూర్చుని ఆ నీటిలో రాళ్లు విసురుతున్నాడు. చాలాసేపటి తరువాత, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మనం ఇంటికి వెళ్ళడం మంచిది. నువ్వు వెళ్ళు, నేనింకాసేపు ఇక్కడే కూర్చుంటాను. అయితే సరే, నువ్వు కూడా కాసేపట్లో వచ్చేయి. నందు అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు సాయంత్రం అయిపోయింది. రాజు ఇంటికి వెళ్దామని అనుకున్నాడు. తను అడవిలో నుండి ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడు తనకి అక్కడ ఒక అరటి చెట్టు కనిపించింది. ఆ చెట్టు మెరుస్తోంది. రాజు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ తరువాత అకస్మాత్తుగా ఆ చెట్టు మాట్లాడడం మొదలుపెట్టింది. రాజు, నాకు తెలుసు నువ్వు చాలా బాధలో ఉన్నావని. నేను నీకు సహాయం చేద్దామనుకుంటున్నాను. ఒక మామూలు చెట్టు నాకెలాంటి సహాయం చేయగలదు? రాజు తనను తాను గిల్లుకొని చూశాడు. రాజు, నేను నిజంగానే మాట్లాడగలను. ఎందుకంటే నేను ఒక మాయల అరటి చెట్టును కాబట్టి. అలాగే నేను నీకు నిజంగానే సహాయం చేద్దామనుకుంటున్నాను. మీరు నాకే విధంగా సహాయం చేస్తారు? ఇలా చూడు, ఈ అరటిపళ్ళన్నీ, ఈ పళ్ళన్నీ మాయలున్న అరటిపళ్ళు. నువ్వు వీటిలోంచి ఒక అరటిపండును తీసేయి. మరి అప్పుడు చూడు ఏం జరుగుతుందో. రాజు వెళ్లి ఒక పండుని కోసుకున్నాడు. తను ఎప్పుడైతే ఆ పండుని ఒలిచాడో చుట్టుపక్కలంతా వెలుతురు వచ్చేసింది. ఇక ఎప్పుడైతే రాజు ఆ అరటిపండుని తిన్నాడో అప్పుడు తన శరీరం మొత్తం దానంతటదే పెద్దదిగా మారిపోయింది. ఇప్పుడు తను సన్నగా పుల్లలాగా కాదు, ఇప్పుడు తను మిగతా పిల్లల్లాగే బొద్దుగా తయారయ్యాడు. రాజు చాలా సంతోషపడ్డాడు. కృతజ్ఞతలు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను కాబట్టి నువ్వు కూడా నాకు సహాయం చేయాల్సుంటుంది. అలాగే, తప్పకుండా చేస్తాను. నువ్వు నా కోసం ఆ చెరువు నుండి నీళ్లు తీసుకునిరా. ఓ, ఇంతేనా? అవును, అంతే. రాజు వెంటనే ఆ చెరువు ఒడ్డుకి చేరుకున్నాడు. మరి అక్కడ తను ఒక కుండలో నీటిని నింపుకున్నాడు. ఆ కుండని తీసుకుని రాజు మళ్లీ ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. తను ఎప్పుడైతే ఆ చెట్టుకి నీళ్లు పోశాడో ఆ చెట్టు ఆత్మ ఆ చెట్టులో నుండి బయటికొచ్చేసింది. నువ్వు నన్ను విడుదల చేశావు. నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ చెట్టు ఆత్మ ఆకాశంలోకి వెళ్లిపోయింది. ఇక ఆ చెట్టు ఒక సాధారణమైన అరటి చెట్టుగా మారిపోయింది. అప్పుడు రాజు ఇంటికి చేరుకున్నాడు. వాడి తల్లి అలాగే నానమ్మ మారిపోయిన రాజుని చూసి ఆశ్చర్యపోయారు. రాజు తల్లి రాజుని హత్తుకుంది. అప్పుడు రాజు తన తల్లికి మాయల అరటి చెట్టు సంగతి చెప్పాడు. కానీ నానమ్మ,
నాకు అర్థం కాందేంటంటే ఆ చెట్టు తాలూకు ఆత్మ ఎక్కడికెళ్ళింది? ఆ చెట్టు ఒక శాపం వల్ల అలా అయిపోయింది. దానికి నువ్వు శాప విముక్తిని చేశావు. అర్థమైందా? కానీ ఏదైతేనే మొత్తానికి ఆ చెట్టు నా శరీరాన్ని మార్చేసింది కదా. ఇక మీదట నన్ను ఎవ్వరూ బెదిరించలేరులే. ఆ మరుసటి రోజు రాజు తన బాల్ని తిరిగి తెచ్చుకోవడానికి వెళ్ళాడు. తను చూసేసరికి బల్వాన్ ఇంకా దీపక్ ఇద్దరూ కలిసి తన బాల్తోనే ఆడుకుంటున్నారు. రాజు వెంటనే తన బాల్ని తీసుకున్నాడు. మరి ఎప్పుడైతే బల్వాన్ ఇంకా దీపక్ రాజుని చూశారో వాళ్ళు వాళ్ల కళ్ళని నమ్మలేకపోయారు. తను ఆ రాజుయేనా అనుకున్నారు. ఇంతకు ఇదెలా జరిగింది? వీడు కర్రలా సన్నగా ఉండేవాడు కదా. ఉండేవాడిని, కానీ ఇక మీదట ఉండను. ఇప్పుడు నేను మీ ఇద్దరిని బాగా చిత్తకొట్టగలను. రాజు ఆ ఇద్దరి వైపు పరిగెత్తాడు. మరి ఆ ఇద్దరూ రాజుకి భయపడి అక్కడ్నుండి పారిపోయారు. ఈ విధంగా మాయల అరటిపండు వల్ల రాజు జీవితమే మారిపోయింది. ఉత్తరాఖండ్లో ఒక ఇల్లు ఉండేది. అక్కడ బిర్జు, అతని తల్లి ఇంకా భార్య లతాతో కలిసి ఉండేవాడు. బిర్జు చాలా కష్టపడి నిజాయితీగా ఉండే మనిషి. అతను అతని కుటుంబాన్ని చాలా బాగా చూసుకునేవాడు. బిర్జు అతని కుటుంబాన్ని గడపడానికి ట్రైన్ దగ్గర సమోసాలు అమ్మే పని చేసేవాడు. ప్రతిరోజు బిర్జు భార్య లత బిర్జుకి సమోసాలు తయారు చేసి ఇచ్చేది. ఒకరోజు బిర్జు ఉదయాన్నే సమోసాలు తీసుకుని ట్రైన్ ఎక్కుతాడు. సమోసా సమోసా, వేడి వేడి సమోసా, తాజా తాజా సమోసా, సమోసా తీసుకోండి సమోసా. సమోసే అన్నా, సమోసా తీసుకుంటారా? వేడివేడిగా ఉన్నాయి. లేదు లేదు, సమోసాలు తినను. నేను డైట్లో ఉన్నాను. డైటా అంటే ఏంటి? అది ఏమన్నా స్టేషన్ పేరా? లేదు లేదు, అది స్టేషన్ పేరు కాదు. ఎవరైనా సన్నగా అవ్వాలనుకుంటే వాళ్ళు డైటింగ్ చేస్తారు. డైటింగ్ చేసేటప్పుడు ఆ వ్యక్తులు చాలా తక్కువగా తింటారు. అలా అయితే మా పేదవాళ్ళకి రోజు డైట్ నడుస్తూ ఉంటుంది. కస్టమర్లందరికీ సమోసాలు అమ్మిన తర్వాత బిర్జు దగ్గర కొన్ని సమోసాలు మాత్రమే మిగులుతాయి. సాయంత్రం అవుతుంది. బిర్జు ఒక వ్యక్తితో ఇలా అంటాడు. అన్నా, మీరు సమోసా తీసుకుంటారా? కొన్ని మిగిలిన్నాయి. ఓ వద్దమ్మా, నా దగ్గర శాండ్విచ్ ఉంది, నేను దాన్నే తింటాను. అదేంటి శాండ్విచ్ అంటే ఏంటి? బయట తిండి తినడం అసలు ఇష్టం లేని వాళ్ళు ఇదిగో దీన్నే తింటారు. చూడు, నువ్వు కూడా దీని టేస్ట్ చూడు. ఆ వ్యక్తి బిర్జుకి ఒక శాండ్విచ్ ఇస్తాడు. అది తిని బిర్జు ఇలా అంటాడు. ఇది చాలా రుచిగా ఉంది. ఇక నుంచి శాండ్విచ్ కూడా అమ్ముతాను. సమోసాతో పాటు శాండ్విచ్, రెండింటితో మంచి ఆదాయం వస్తుంది. అలా అనుకుని బిర్జు ఇంటికి తిరిగి వెళ్తాడు. ఇంకా విషయమంతా అతని తల్లికి ఇంకా భార్య లతాకి చెప్తాడు. మనం ఇప్పుడు సమోసాతో పాటు శాండ్విచ్ కూడా తయారు చేయాలి. దానివల్ల జనాల ఆరోగ్యం కూడా బాగుంటుంది, మన వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. ఆ ఆరోగ్యం అయితే సరే, కానీ మనం దీన్ని ఎలా తయారు చేయాలి? ఇంకా ఒకవేళ మనకి లాభం రాకపోతే? లత సరిగ్గా చెప్పింది బిర్జు. బాబు, నువ్వు ఒక పని చెయ్యి. కొన్ని రోజులు కేవలం శాండ్విచ్ మాత్రమే అమ్ము, సమోసా బదులు. మరి ఒకవేళ మన వ్యాపారం బాగా నడుస్తుందేమో. నేను రేపటి నుంచి మీకు శాండ్విచ్ చేసి ఇస్తాను. ఇంట్లో వాళ్ళ మాటలు విని బిర్జు అలానే చేస్తాడు. ఇంకా శాండ్విచ్ తయారు చేయించుకుని తీసుకెళ్లి వాటిని అమ్ముతూ ఉంటాడు. ఇక మొదటి రోజు కాస్త సంపాదన చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. సగం కన్నా తక్కువ శాండ్విచ్లు అమ్ముడు పోవడం చూసి లత ఇంకా అత్తయ్య ఇలా అంటారు. నిరాశ పడకు బిర్జు, ఈరోజు మొదటి రోజే కదా, మళ్ళా రేపు వెళ్ళు. రేపు మంచిగా లాభం వస్తుంది. రేపటి గురించి వాళ్ళన్నీ సిద్ధం చేసుకున్నా. మనం ఎలా అయితే రకరకాల సమోసాలు చేసి అమ్మేవాళ్ళమో అలాగే మనం రేపటి నుంచి రకరకాల శాండ్విచ్లు కూడా తయారు చేసి అమ్ముదాం. వేరే రకంగానా? అంటే నువ్వేమంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? మనం ఒక పర్వతం శాండ్విచ్ చేసి అమ్ముదాం. పర్వతం శాండ్విచ్ అంటే ఎలా ఉంటుందంటే, ఒక్క శాండ్విచ్ తీసుకుంటే కుటుంబం అంతా తినే విధంగా. కానీ కోడలా, మనం దాని ఖర్చు ఎలా చూసుకోవాలి? పర్వతం శాండ్విచ్ అంటే ఖర్చు కూడా బాగానే అవుతుంది కదా. ఒకవేళ అవన్నీ అమ్ముడు పోకపోతే మనకు చాలా నష్టం అవుతుంది. మనం ఈ అడుగులు వేయాల్సిందే, లేకపోతే మనం జీవితాంతం కష్టపడాలి.
అందర్నీ ఒప్పించి లత పర్వతం శాండ్విచ్ తయారు చేస్తుంది. మరుసటి రోజే బిర్జు ఆ పర్వతం శాండ్విచ్లని ఒక పెద్ద బుట్టలో పెట్టుకుని ట్రైన్ ఎక్కుతాడు. శాండ్విచ్ తినండమ్మా, శాండ్విచ్. ఎవరైతే శాండ్విచ్ తింటారో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు, తినని వారు బాధపడతారు. శాండ్విచ్ అమ్మా, శాండ్విచ్, శాండ్విచ్. ట్రైన్ ఎక్కిన కొన్ని గంటలకి బిర్జు శాండ్విచ్లన్నీ అమ్ముడిపోతాయి. అది చూసి బిర్జు చాలా ఆనందంగా ఇంటికి వచ్చి అందరికీ చెప్తాడు. ఇంకా అత్తయ్య లతని బాగా పొగుడుతుంది. నువ్వు మంచి ఉపాయం ఆలోచించావు కోడలా, మజా వచ్చింది. ధన్యవాదాలు అత్తయ్య, కానీ అది నా బాధ్యత. కాలం గడుస్తూ ఉంటుంది. బిర్జు పర్వతం శాండ్విచ్ చాలా ఫేమస్ అవుతూ ఉంటుంది. చాలాసార్లు అయితే శాండ్విచ్లు అన్నీ స్టేషన్లోనే అమ్ముడిపోయాయి. బిర్జుకి ట్రైన్ ఎక్కాల్సిన అవసరం కూడా పడేది కాదు. కానీ బిర్జుకి ఒకసారి యాక్సిడెంట్ అవుతుంది. డాక్టర్ బిర్జుని 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తాడు. ఇంకా అప్పుడు కుటుంబం అంతా కూలిపోతుంది. అత్తయ్య ఇంకా లత చాలా బాధపడతారు. 6 నెలల విశ్రాంతి అంటే బెడ్ రెస్ట్ అనే మాట విని బిర్జు వాళ్ళ అమ్మ ఇంకా లత ఆశ్చర్యపోతారు. మీరు 6 నెలల వరకు విశ్రాంతి తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువ బరువు మోయాలి అనుకుంటే అది మీకు చాలా బాధ పెడుతుంది. మీ నడుము విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అప్పుడే లత ఇంకా వాళ్ళమ్మ ఇలా అంటారు. మన కుటుంబానికి ఎవరి దిష్టి తగిలిందో ఏమో బిర్జు బాబు, ఇంకా నువ్వు ట్రైన్ ఎక్కడానికి కుదరదు బాబు. ఇంకా ఇదే అవకాశంగా తీసుకొని మన పక్కింటి వాడు పర్వతం శాండ్విచ్ తయారు చేసి అమ్ముతున్నాడు. మన దగ్గర కొన్ని రోజులకు మాత్రమే డబ్బులు మిగిలిన్నాయి. ఇంకొన్ని డబ్బులైతే హాస్పిటల్ ఖర్చులకే ఖర్చయిపోయాయి. అలా అనుకుంటూ ఉండగా బిర్జుని చూడ్డానికి స్టేషన్ మాస్టర్ వస్తాడు హాస్పిటల్కి. ఇంకా అతన్ని చూసి అలాంటి పరిస్థితుల్లో కూడా బిర్జు లేవడానికి ప్రయత్నిస్తాడు. అరే పడుకో పడుకో. ఎలా ఉన్నావు బిర్జు? నీకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే నిన్ను ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. అయ్యా, ఇదంతా పైవాడి లీల. ఆయన చేయకపోతే నేను చనిపోయేవాణ్ణి. హే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అంతా మంచే జరుగుతుందిలే. అయినా నీ శాండ్విచ్ నేను చాలా మిస్ అవుతున్నాను. నా కూతుళ్ళకి అవే బాగా నచ్చాయి. నేను కూడా. బిర్జు ఆయన మాటలు వింటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లత ఇంకా వాళ్ళమ్మ మందులు తీసుకుని వస్తారు. లత ఇంకా వాళ్ళమ్మ బాధగా ఉన్న మొహాన్ని చూసి స్టేషన్ మాస్టర్కి అర్థమవుతుంది వాళ్ళు డబ్బుల గురించి ఇబ్బంది పడుతున్నారు అని. రా లత. అమ్మా రా. సార్ తను లత, నా భార్య. ఆమె మా అమ్మ. ఈయనగారు మా స్టేషన్ మాస్టర్. ఈయనే నాకు చాలా సహాయం చేశారు మొదటి రోజుల్లోని. మా కొడుకును చూడ్డానికి మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. అందులో ధన్యవాదాలు చెప్పడానికి అవసరమేముంది? నేను బిర్జు కోసం ఒక శుభవార్త తీసుకొచ్చాను. ఏం శుభవార్త మాస్టర్? శుభవార్త ఏంటంటే స్టేషన్లో చాలా రోజులుగా ఒక దుకాణం ఖాళీగా ఉంది. అక్కడ పుస్తకాల అతను వేరే స్టేషన్కి వెళ్ళాడు. నువ్వు నీ కుటుంబం ఒకవేళ ఆ దుకాణం కావాలి అనుకుంటే ఆ దుకాణాన్ని మీరు కిరాయికి తీసుకోండి. అక్కడ మీ పర్వతం శాండ్విచ్ దుకాణాన్ని తెరవండి. అక్కడ మీ పక్కింటి వాడి శాండ్విచ్లు తినేసి వాళ్ళు ఇంకా జనాలకి చాలా విరక్తి కలిగింది. అందుకే. స్టేషన్ మాస్టర్ మాటలు విని కుటుంబం అంతా చాలా ఆనందపడతారు. అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడు బిర్జు ఇంకా లత ఇలా అంటారు. మీకు చాలా ధన్యవాదాలు. మీరు మాకు చాలా మంచి శుభవార్త చెప్పారు. చాలా సహాయం చేశారు. నేను హాస్పిటల్లో ఉన్నంత వరకు అమ్మ ఇంకా లత దుకాణాన్ని చూసుకుంటారు. నేను బాగైన తర్వాత స్వయంగా దుకాణంలోకి వస్తాను. దుకాణం తెరవడం వల్ల మా కస్టమర్లు మాకు పర్మనెంట్ అయిపోతారు. మాకు చాలా మంచిది. మంచి పని చేయడానికి ఆలోచించకూడదు. మనం ఈ పని త్వరగా మొదలు పెట్టేద్దాం. స్టేషన్ మాస్టర్ చెప్పినట్టే బిర్జు స్టేషన్లో ఆ దుకాణాన్ని రెంట్కి తీసుకుంటాడు. లత ఇంకా వాళ్ళ అమ్మ అక్కడ పర్వతం శాండ్విచ్ వ్యాపారం మొదలు పెడతారు. కిరోడిమాల్ శాండ్విచ్ ఇప్పుడు ఎవ్వరూ కొనడం లేదు. కొన్ని రోజుల నుంచి మంచి ఆదాయం అవడం వల్ల వాళ్ళ దుకాణంకి కిరాయి కూడా కట్టేస్తారు. ఇంకా అమ్మగారు స్టేషన్ మాస్టర్కి ధన్యవాదాలు చెప్తారు. ఇంకా బిర్జు ఆరోగ్యం కూడా బాగా అయిపోతుంది. ఇప్పుడు బిర్జు అతని దుకాణంలో ధైర్యంగా గర్వంగా పర్వతం శాండ్విచ్ అమ్ముతూ ఉంటాడు. ఇంకా కుటుంబం అంతా ఆనందంగా ఉంటారు. తమిళనాడులోని ఒక గ్రామంలో సంధ్య ఇంకా తన భర్త ఇడ్లీ అమ్మే పని చేసేవారు. సంధ్య భర్త మనోజ్ ఇడ్లీ అమ్మడంలో తనకి సహాయం చేసేవాడు.
కష్టం ఇంకా నిజాయితీ ఉన్న సంధ్య వాటితో పాటు దయగల మనిషి కూడా. చాలాసార్లు జనాలకి ఇడ్లీ ఫ్రీగా కూడా ఇచ్చేది. సంధ్య వాళ్ళ నాన్నగారు ఆయుర్వేదంలో పెద్ద వైద్యుడు. దానివల్ల సంధ్యకి కూడా చెట్ల మందులు ఇంకా ఆయుర్వేదం విషయాలలో పూర్తి జ్ఞానం ఉంది. సంధ్య అక్క, ఒక ప్లేట్ ఇడ్లీ సాంబారు ఇవ్వు, చట్నీ కారంగా ఇవ్వు. అంత కారం చట్నీ ఎందుకు? ఎందుకంటే నాకు జలుబు చేసింది కదా, అందుకే. సంధ్య వెంటనే తన పెరట్లో నుండి ఒక ఆకుమందు తీసుకుని వస్తుంది. ఇంకా దాన్ని కారం చట్నీలో వేసి తయారు చేసి తనకి వడ్డిస్తుంది. ఆ మహిళ తన ఇడ్లీని ఆ కారం చట్నీతో తినగానే తన జలుబు దెబ్బకి తగ్గిపోతుంది. అరే, మీ ఇడ్లీ అయితే మాయా ఇడ్లీ, నా జలుబంతా పోయింది. దీన్ని ఎలా తయారు చేసావు సంధ్యక్క? అందులో కేవలం ఒక వైద్యంకి సంబంధించిన ఆకు వేశాను, అంతే. నువ్విలా ప్రపంచానికి ఫ్రీగా సాయం చేస్తున్నావు అనుకో, క్లినిక్లో ఉన్న డాక్టర్స్ వాళ్ళ వ్యాపారాన్ని మూసుకోవాల్సిందే. పాపం తనకి కాస్త సహాయమే కదా చేశాను. జలుబుతో చాలా ఇబ్బంది పడుతోంది. అందుకే మీకు అనిపించడం లేదా? మరి మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న ఈ ఆయుర్వేద వైద్యం అలానే ఉండిపోవడం, దానికి ఏ రూపం లేకపోవడం? ఇద్దరూ అలా అనుకుని ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ కొడుకు ఇలా అంటాడు. అమ్మా, నాకు టిఫిన్ బాక్స్లోని ఇడ్లీ ఇవ్వకు. నేనెప్పుడు ఇడ్లీనే తీసుకుని వెళ్తున్నా. నన్ను నా మిత్రులు వెక్కిరిస్తున్నారు. నీ మిగతా స్నేహితులందరూ టిఫిన్ బాక్స్లో ఏం తీసుకొస్తున్నారు బాబు? నా మిత్రులు శాండ్విచ్ ఇంకా బ్రెడ్ జామ్ తీసుకుని వస్తున్నారు. ఒక పని చెయ్యి, నువ్వు రేపటి నుంచి ఇడ్లీ శాండ్విచ్ తీసుకువెళ్ళు. నువ్వు తిను, ఇంకా నీ ఫ్రెండ్స్కి కూడా తినిపించు. హాయ్, నేను రేపటి నుంచి ఇడ్లీ శాండ్విచ్ తీసుకుని వెళ్తాను. తూని వెళ్ళగానే మనోజ్ సంధ్యని ఇలా అడుగుతాడు. అవును భార్యామణి, ఇడ్లీ శాండ్విచ్ అంటే ఏంటి? నేను ఊరికే అన్నాను, సరేనా? రేపటి నుంచి నేను ఇవే ఇడ్లీ పెడతాను, కానీ కొన్ని ఆకులు వేసి. నువ్వు చాలా అద్భుతం చేశావు. మరుసటి రోజు సంధ్య మళ్ళీ ఇడ్లీ దుకాణం తెరుస్తుంది. మంచి కస్టమర్లు వచ్చి ఉంటారు. అప్పుడే అక్కడికి మనోజ్ వస్తాడు. సంధ్య, త్వరగా షాప్ని మూసేయి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సిటీలోని చాలా పెద్ద వైరస్ వస్తుంది. అది ఇప్పుడు ఈ గ్రామం వైపు కూడా వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు అన్ని దుకాణాలు వ్యాపారాలు మూసేసి ఇంట్లోనే ఉండమని ఆర్డర్ ఇచ్చారు. అలా ఎలా జరిగింది? నేను ఇప్పుడే కదా తోనిని స్కూల్లో దింపాను. వెళ్ళి వెంటనే తీసుకునిరా. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉంటున్నారు. నువ్వు వీణ్ణేమో స్కూల్కి పంపించావు. మనోజ్ మాటలు విని సంధ్య హడావిడిగా తన కొడుకు తోనిని స్కూల్లో నుండి తీసుకుని రావడానికి వెళ్తుంది. స్కూల్ బస్సు వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. పద, ఇంటికి పద బాబు. సంధ్య మనోజ్ ఇంకా తూనీతో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలిన డబ్బులతో రేషన్ ఇడ్లీ పిండికి కావలసిన బియ్యం పప్పు తీసుకుని ఎలాగోలా ఇంటికి వెళ్తుంది. మన దగ్గర కొంత రేషన్ మాత్రమే ఉందండి. తెలియడం లేదు మనం ఇలా ఎన్ని రోజులు గడపాలో. మీ నాన్న దగ్గర దీనికి సంబంధించిన సాయం ఎందుకు తీసుకోకూడదు? ఆయన పెద్ద ఆయుర్వేద వైద్యుడు కదా. ఇలాంటి చిన్న చిన్న వైరస్లకి ఆయన సమాధానం టక్కని చెప్తాడు. మనోజ్ చెప్పిన విధంగా సంధ్య వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి విషయమంతా చెప్తుంది. అప్పుడు తన నాన్నగారు ఇలా అంటాడు. ఈ సమస్యకి పరిష్కారం నేను ముందే చెప్పాను. నీకు ఆయుర్వేద జ్ఞానం ఉంది. నీ వాకిట్లో ఉన్న మాయా మూలికల్ని త్వరగా వాడి చూడు. ఇంకా ఆ మూలికలన్నిటినీ కూడా వాళ్ళు తినే భోజనంలోని వడ్డించి చూడు, తెలుస్తుంది. వాళ్ళ నాన్న చెప్పిన విధంగానే సంధ్య పుస్తకాన్ని వెతికి చదువుతూ ఉంటుంది. అక్కడ తనకి ఉపాయం దొరుకుతుంది. అప్పుడు చాలా ఆనందంగా తన భర్త మనోజ్కి విషయం చెప్తుంది. నాన్నగారు చెప్పిన మాయా మూలికలు మన పెరట్లోనే చాలా ఎక్కువ ఉన్నాయి. మనం దీన్ని మన ఇడ్లీ శాండ్విచ్లో కలిపి అందరికీ తినిపించి వాళ్ళందరినీ కూడా బాగు చేయొచ్చు. మరి ఆలస్యం ఎందుకు? మనం ఆ మూలికలతోని జనాలకి వైద్యం చేయాలి. దానివల్ల మనం అందరికీ సాయం చేయొచ్చు. కానీ మన దగ్గర కాస్త రేషన్ మాత్రమే మిగిలింది. మనం ఒకవేళ దాన్ని ఇప్పుడే ఉపయోగిస్తే ముందు మనకు ఏం చేయాలో తెలీదు. ఆ వైరస్ ఎప్పటి వరకు ఉంటుందో కూడా మనకు తెలీదు. నువ్వు మందు గురించి ఆలోచించకు. మీ నాన్నగారు చెప్పిన మూలికలతో మందు తయారు చెయ్యి. దాన్ని ఇడ్లీ శాండ్విచ్లో జనాలకు ఇచ్చేయి. మనోజ్ అలా చెప్పగానే సంధ్య తన పెరట్లో ఉన్న ఆ మాయా మూలికలు, అవి ఎలాంటి మూలికలంటే ఒక సిద్ధపురుషుడు ఇంకా వాళ్ళ వారసత్వం దగ్గరే ఉంటుంది. ఆ మూలికలను తెంపి సంధ్య తన ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికీ ఇడ్లీ శాండ్విచ్ తయారు చేస్తుంది. ఇది కేవలం 4-5 ఏళ్లకే సరిపోతుంది.
దానివల్ల మనకేమొస్తుంది? జనాలకు తెలిసిన వెంటనే ఈ మాయా శాండ్విచ్ గురించి వాళ్ళు కూడా రేషన్ ఇస్తారు. మనం వాటితో ఇంకా ఎక్కువ తయారు చేయొచ్చు. ఇంకా ఎంతో మందికి మనం సహాయం కూడా చేయొచ్చు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంట్లో సంధ్య ఇంకా మనోజ్ కలిసి ఆ ఇడ్లీ శాండ్విచ్ని పంచుతారు. ఇడ్లీ శాండ్విచ్ తినగానే వాళ్ళ అనారోగ్యం అంతా బాగా అయిపోతుంది. ఇంకా వాళ్ళ అనారోగ్యం టక్కున తగ్గిపోతాయి. మీరు చేసిన సహాయం వల్ల నా కొడుకు ఆరోగ్యం అంతా బాగైపోయింది. మీరు మంచిగా ఉండాలి. మనం పూర్తి గ్రామం అంతా సిటీలో ఉన్న వాళ్ళందరినీ బాగు చేయాలి. దానికి మీ రేషన్ కావాలి. ఇది కూడా అడగాల్సిన విషయమా? నాకు రేషన్ దుకాణమే ఉంది, నీకు తెలుసు కదా. కానీ నాది ఒక షరతు, నువ్వు అందరికీ మాయా శాండ్విచ్ ఇడ్లీ తినిపించు. ఇది కూడా అడగాల్సిన విషయమా? పదండి మొదలు పెడదాము. సంధ్య ఇంకా మనోజ్ ఆ మహిళ దుకాణానికి వెళ్తారు. ఇంకా ఇడ్లీ శాండ్విచ్కి కావలసిన సామానంతా తీసుకుంటారు. ఇంకా దాంతో ఇడ్లీ శాండ్విచ్ తయారు చేసి పూర్తి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తినిపిస్తారు. భార్యామణి, ఒకవేళ మనం ఇలా అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇడ్లీ శాండ్విచ్ తినిపిస్తే అందరూ బాగుపడతారు. అప్పుడు మన ఇడ్లీ శాండ్విచ్ అంతా ఫేమస్ అయిపోతుంది. ఇంకా జనాలు ఆయుర్వేద వైద్యాన్ని కూడా నమ్ముతారు. మీరు సరిగ్గా చెప్పారు. మనం కేవలం ఆ మాయా మూలికలను ఇడ్లీలో వేసి శాండ్విచ్ తయారు చేయాలి. ఇంకా పని మొత్తం అయిపోయింది. పదండి, ఆలస్యం చేయకుండా మనం పని మొదలు పెడదాం. పూర్తి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ సంధ్య ఇంకా మనోజ్ వెళ్ళి ఆ మాయా ఇడ్లీ శాండ్విచ్ని ఇస్తారు. ఇంకా వాళ్ళకి చెప్తారు, ఇదిగోండి ఈ మాయా శాండ్విచ్ ఇడ్లీ తినండి. మీరు ఇంకా మీ కుటుంబం అంతా బాగైపోతుంది. ఇంకా ఎలాంటి వైరస్ రాకుండా ఉంటుంది. అవునండి, నేను ఇడ్లీ శాండ్విచ్ గురించి చాలా విన్నాను. నేనది తప్పకుండా తింటాను. సంధ్య ఆ వ్యక్తికి ఇడ్లీ శాండ్విచ్ ఇవ్వగానే అతను దాన్ని అతని కుటుంబంలో ఉన్న వాళ్ళకి తినిపిస్తాడు. ఇంకా చూస్తూనే కొన్ని క్షణాల్లో వాళ్ళ అనారోగ్యం అంతా దూరమైపోతుంది. భగవంతుడు మీకు మంచి చేయాలి. మీరు ఇంత మంచి పనులు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళ ఆశీర్వాదాలు మీకుంటాయి. నేను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. సంధ్య ఇంకా మనోజ్ అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోతారు. పూర్తి గ్రామం అంతా వాళ్ళ ఇడ్లీ శాండ్విచ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు మీ నాన్నగారికి ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పు. ఆయనే మనల్ని అనారోగ్యం నుంచి కాపాడారు. మనోజ్ మాటలు విని సంధ్య వాళ్ళ నాన్నగారికి ధన్యవాదాలు చెప్తుంది. ఆ తర్వాత పూర్తి కుటుంబం అంతా ఆనందంగా ఇడ్లీ శాండ్విచ్ అమ్ముతూ ఉంటారు. ఇంకా వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటారు.